ప్లీజ్ రా, నువ్వు అలా అంటే నేను బ్రతకలేను రా. ఒకసారి చెప్తే మైండ్ పని చేయదా? ఎంత చీకుంటే నా వెనకాల తిరుగుతావేంటి? నువ్వు ఎంత చీకొట్టినా నీ వెనకాలే తిరుగుతున్నానంటే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కాదురా, నీతో బ్రతకాలని. ఏమన్నావేమోన్నా, గుండెల మీద కొట్టాలంటే మాకంటే ఎవరు గట్టిగా కొట్టలేరా? మీరు ఎంత గట్టి కొట్టినా తట్టుకునే కెపాసిటీ మాకు తప్ప ఎవరికి ఉండదే. మీరు తలుసుకుంటే లైఫ్ టైం మొత్తం వాట్సాప్ లేదో మూలను కూర్చోబెడతారా? ఆ మూలను కూర్చున్నాడు ఒక ఫ్యామిలీ ఉంటది, ఆ ఫ్యామిలీలో ఒక తల్లి ఉంటది. నా కొడుకు ఒక అమ్మాయి వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకుంటానని బాధపడుతున్న తల్లి ఆవేదన మాత్రం మీకు తెలియదు. ఎందుకు వచ్చే కొడుకు స్థితి మీదకి పోవడానికి రెడీ అవుతున్నాడని తెలిసినా ఏదో మూలను కూర్చొని మొర్రో నేడిస్తా చూసావా? ఆ తల్లి ఒక బాధ మాత్రం మీకు తెలియదు. మగువకి మరుపంటే ఎంతో మీరు కొట్టే దెబ్బ వయసులో ఉన్న మగాడి మీద పడుతుంది అనుకుంటున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయి నమ్ముకున్న ఫ్యామిలీ మీద పడుతుంది. మేము కూడా మీలా అనుకుంటే లవ్ లో పడిన 3 నెలలు కడుపుతా ఉంటారే, కానీ మేము అలా కాదే. నాలా నిజాయితీగా లవ్ చేసి నేను కూడా అలా అనుకోడు. ఏదేదో మాట్లాడుతున్నాడు కానీ ఏదో తెలియని బాధ. ఎక్కడ దూరం అయిపోతావా? రేపు అన్న రోజు నువ్వు లైవ్ అనేది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఇంకొక క్షణం నువ్వు కానీ నా ముందులు ఉంటే ఇంకోసారి ప్రేమించడానికి కాలేని పట్టేసుకుంటున్నాము. ఒక అమ్మాయిని 4 సంవత్సరాలు మనస్ఫూర్తిగా లవ్ చేస్తే కొన్ని కారణాల వల్ల వదిలేసింది. సో అర్ధరాత్రి 12 గంటలకి నా కొడుకు ఇంకా రాలేదని ఎదురు చూస్తున్న తల్లి కళ్ళకి 3 బీర్లు తాగిన కొడుకు ఎదురుగా కనిపిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి టైంలో నిజం చెప్పలేక నేను నిజమేంటో తెలుసుకోవడానికి తపన పడుతున్న ఆ తల్లి వారం రోజుల పాటు తిండి తిప్పలు మానేసి అన్ని పక్కన కూర్చొని మొర్రోము నేర్చుకుంటూ ఉండేది. సో అప్పుడు నేను ఒకటే కోరుకున్నా, అమ్మ కోసం బ్రతకాలా,